మావా అయిపోయింది అన్అఫిషియల్గా. డీసీ కూడా ఐపీఎల్ 2026 నుంచి ఎలిమినేట్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసుకుంటే ప్లేయర్ 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ అన్బీటెన్గా ఉన్న డీసీ టీం లాస్ట్ ఇయర్, ఈ సీజన్లో కూడా 2 ఆడి 2 అన్బీటెన్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లే ఆఫ్స్ రేస్ వచ్చేసరికి కింద పడిపోయారు. అండ్ వెళ్ళి చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు 3 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు 14 పాయింట్లతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవు. అండ్ కేకేఆర్ వాళ్ళు ఈ విక్టరీతో ప్లే ఆఫ్స్లో ఇంకా సజీవంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళు ఇక్కడ నుంచి అన్నీ ఆడిన మ్యాచ్లను గెలిస్తే పైగా నెట్ రన్ రేట్ ఉంచుకుంటే వేరే మ్యాచెస్ రిజల్ట్స్ మీద ఆధారపడితే వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి కేకేఆర్ వాళ్ళకి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ టాస్ గెలిచిన కేకేఆర్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇట్ వాజ్ రైట్ డిసిషన్. ఆయన డీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అన్నారు ఇది స్పీడ్ పిచ్ అని. బట్ మనం చెప్పుకున్నాం పిచ్ అనేది చాలా మారిపోతుంది, సో ఎక్స్పెక్ట్ చేయొద్దు హై స్కోరింగ్ అని అన్నట్టుగానే అది ర్యాంక్ టర్నర్గా మారిపోయింది. మెయిన్లీ చూసుకున్నట్లయితే ఒక పక్కన అనుకూల్ రాజ్, మరో పక్కన సునీల్ నారాయణ, ఇంకో పక్క వరుణ్ చక్రవర్తి, ముగ్గురు స్పిన్నర్లు కలిసి 12 ఓవర్లు వేసేసరికి ఢిల్లీ బ్యాట్స్మెన్ తట్టమట్టం కొట్టుకున్నారు. వాళ్ళందరూనే సతమతమై లాస్ట్లో అశుతోష్ శర్మ ఆడిన నాకు వల్లే వాళ్ళకి కనీసం 140+ టోటల్ దాకా వచ్చింది, లేకపోతే ఆటౌట్లు కూడా వచ్చి ఉండేది కాదు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే డీసీ బ్యాటర్స్ ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ చేసినటువంటి 19 సంఖ్య హాఫ్ సెంచరీ తీసేస్తే మిగతా అందరూ కలిసి కొట్టింది 90+ రన్స్. అండ్ వన్స్ అగైన్ ద కెప్టెన్ అక్షర్ పటేల్ ఇస్ 1 మోర్ ఫెయిల్యూర్ సీజన్ అని చెప్పుకోవాలి. అసలు మొత్తం చాలా డిసప్పాయింట్ చేశాడు. అండ్ వచ్చిన సమీర్ రిజ్వీ కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు కానీ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే 140+ టార్గెట్తో దిగినటువంటి కేకేఆర్ వాళ్ళకి ఒక మంచి ఓపెనింగ్ వచ్చింది. మెయిన్లీ చూసుకున్నట్లయితే ఫిన్నెలా రఫ్ ఆడించేశాడు. అసలు ఆ సెంచరీ కొట్టినటువంటి అసలు అర్థం కాలేదు. ఫస్ట్లో చూసుకుంటే ఏదో ఆడుతున్నాడు, స్లోగా ఆడతారు కావచ్చు, లాస్ట్ వరకు తీసుకెళ్తాడు కావచ్చు అని అనుకున్నాం. మెయిన్లీ చూసుకుంటే స్పిన్ పిచ్ కదా, ఫిన్నెల్ని కాస్త స్ట్రగుల్ అవుతారు అనుకున్నాను నేనైతే. బట్ అలాంటి మొహమాటం ఏం లేకుండా నాకు ఏం మొహమాటం లేదు అని చెప్పి మరీ కొట్టాడు. అండ్ మెయిన్లీ బౌలింగ్లో చూసుకున్నట్లయితే డీసీ బౌలర్లు కలిసి గట్టిగా అందరూ గుంపు ముంచేశారు. మెయిన్లీ చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ ఒక స్ట్రాంగ్ పాయింట్ అవుతాడు అనుకుంటే ఢిల్లీకి తానే ఒక పెద్ద వీక్ పాయింట్లో తయారయ్యాడు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే సిఎస్కే మొమెంటంలోకి రావడానికి కారణం కుల్దీప్ యాదవ్ బౌలింగే. అండ్ ఈ మ్యాచ్లో కూడా కుల్దీప్ యాదవ్ మళ్ళీ ఆ మొమెంటం ఇచ్చేసారని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు మిచెల్ స్టార్ కూడా 5 స్పెల్స్ వేయలేకపోతున్నాడు. దీని వల్ల కూడా ఢిల్లీకి ఒక పెద్ద మైనస్ పాయింట్గా మారిపోయింది. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు అన్అఫిషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. అండ్ కేకేఆర్ వాళ్ళ మధ్య చూసుకున్నట్లయితే ఇంకా ప్లే ఆఫ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ విజువల్స్గా చేస్తే ఇప్పటికీ ఢిల్లీ అనేది కేవలం 3వ టీమ్గా నమోదైపోయింది. ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన టీమ్స్లో ఫస్ట్ లక్నో, సెకండ్ ముంబై ఇండియన్స్ అండ్ థర్డ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు 4th ప్లేస్లో కేకేఆర్ లేదా సిఎస్కేకి ఇంకొకటి ఓడిపోయిన ఛాన్స్ ఉంది, బట్ కేకేఆర్కి ఒక్కటి ఓడిపోయిన ఛాన్స్ లేదు కాబట్టి సో చూడాలి 4th టీమ్గా ఎవరు జాయిన్ అవుతారో. అండ్ ఈరోజు